ఏంటో ఈరోజు స్కూల్కి పిలిచి స్కూల్కి సడన్ గా సెలవు అని చెప్పేశారు. ఇందులో ఉన్న హ్యాపీనెస్ ఏ వేరు. వావ్, ఏంటిదే? అరే, ఏవో మబ్బుల్లా ఉన్నాయే. మా ఇంటి ముందేంటి ఏదో టెలిపోటల్లా ఉంది. చూడ్డానికి ఏదో తేడా కొడుతుంది సీనా. లోపలికి వెళ్దామంటారా? వద్దు. లోపలికి వెళ్తే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతామో భయం వేస్తుంది. వద్దులే. ఓయ్, ఏమైంది? ఎవరు సార్ మీరు? స్వామి, మీరు దేవుడా స్వామి? నేను దేవుణ్ణి కాదు నాయనా. వామ్మో, ఏంటి మీ వాయిస్ ఇలా వస్తుంది? కొంచెం భయం వేస్తుంది నాకు. కాపాడండి స్వామి, నాకు కొంచెం భయంగా ఉంది. ఎవరు మీరు చెప్పండి. కంగారు పడకు నాయనా. ఈ ప్రపంచంలో ఎవరన్నా మంచి బాలులు ఉన్నారా అని వెతికాను. అందులో నువ్వు కనబడ్డావు. అందుకే ఈ రోజు నేను నీ దగ్గరికి ప్రత్యక్షమయ్యాను. ఏంటి, ప్రపంచంలో అందరికంటే నేను మంచోడ్నా? కానీ మా టీచర్ ఎప్పుడు కొడతది, మా ధను అన్న ఎప్పుడు తిడతాడు. ఎందుకు నేను మంచోడినైతే నాకు ఇవన్నీ అవుతాయి? నాకు అర్థం కావట్లేదే. మీరేమో మంచోళ్ళు మంచోళ్ళు అంటున్నారు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు స్వామి? అదంతా నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు నాయనా. ఇప్పుడు నేను నీకోసం ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వడానికి వచ్చాను. అది పైనుంచి ఆ దేవుళ్ళు పంపిన బహుమతి. అది నీ వరకు చేరడానికి దేవుళ్ళు నన్ను పంపారు. నేరుగా నేను నీ ఇంటికొచ్చి నిన్నే కలిసి అక్కడికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మార్గదర్శిని ద్వారా నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు. నువ్వు దీని లోపలికి వెళ్ళిన ఎడల వెంటనే నువ్వు ఆ ప్రదేశానికి చేరుకుంటావు. అక్కడికి వెళ్ళి ఆ దేవుణ్ణి ఒక్కసారిగా స్మరించుకున్నావంటే అక్కడ నీకు వరాలిచ్చే డబ్బాలు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఆ దేవుళ్ళు ఎంతో ఇష్టంగా వాళ్ళ భక్తుల కోసం పంపిన వరాలవి. అవి నీకు ఈరోజు చెందబోతున్నాయి. నీలాంటి మంచి వాళ్ళందరికీ ఖచ్చితంగా అవి చెందుతాయి. ఇప్పుడు నీ వరకు అవి అందచేయడానికే నేను ఇంత దూరం వచ్చానాయనా. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నారు స్వామి? దేవుళ్ళు నాకు పంపించడమా? వామ్మో, నమ్మలేకపోతున్నానే. ఇప్పుడేమో ధను అనికి చెప్పాలి. లేదు నాయనా, ఎవరు ముందు కూడా నువ్వు ఆ వరాలని తెరవకూడదు. అవన్నీ నువ్వు ఒంటరిగానే చెయ్యాలి. ఇక్కడ కనబడుతున్న ఈ మార్గదర్శిని లోపలికి వెళ్ళు. అప్పుడే మొత్తం నీకు అర్థమవుతుంది. అయితే నేను మా ధను అని తీసుకుని వెళ్ళకూడదా స్వామి? లోపల ఏం వరాలు ఉంటాయి నాకు అర్థం కావట్లేదు. నేను ఒక్కనే వెళ్ళేవన్నీ ఓపెన్ చేసి మా ధను అనికి సర్ప్రైజ్ కూడా ఇస్తాను. ఏముంటాయి స్వామి? మీరు కూడా నాతో పాటు వస్తారా? అందులో ఏముంటాయో, ఆ దేవుళ్ళు నీకోసం ఏం పంపించారో అవన్నీ నువ్వే వెళ్ళి చూడాలి. నాకు కూడా తెలియదు. అలానే నీతో రమ్మంటావా? నేను నీతో రావడానికి అవ్వదు. నాకు చాలా పనులున్నాయి. అవి నువ్వే వెళ్ళి నువ్వే తెరవాలి నాయనా. నేను ఇప్పుడు బయలుదేరాల్సిన సమయం వచ్చింది. స్వామి స్వామి, ఆగండి, వెళ్ళిపోకండి. స్వామి, ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా మళ్ళీ దయ్యాలు ఉన్నట్లయితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు మీరు వచ్చి నన్ను కాపాడతారా? నాకు కొంచెం భయంగా ఉంది. ఒక్కడనే వెళ్ళమంటున్నారు కదా, మళ్ళీ నాకేమన్నా అయితే? నువ్వు దేనికి కంగారు పడకు. దేవుళ్ళకి ఎంతో ఇష్టమైన భక్తుడివి నువ్వు. అక్కడ ఎటువంటి దుష్ట శక్తులు ఉండవు. అలానే నువ్వు భయపడుతున్నావు కదా, సరే, అక్కడ నీకు ఎటువంటి ప్రమాదం జరిగినా నేను తక్షణమే వచ్చి కాపాడుతాను. సరేనా? నువ్వు దేనికి భయపడకు బాబు. కానీ చెప్తున్నాను, నువ్వొక్కడివి మాత్రమే వెళ్ళి అవన్నీ తెరవాలి. సరేనా? దేవుళ్ళు పంపించిన అద్భుతమైన వరాలు ఇచ్చే బాక్సులా? నాకేం అర్థం కావట్లేదు. వెళ్ళి చూడాలి. నేను తొందరగా వెళ్తాను. మా ధనువాణని ఎప్పటి నుంచో గిఫ్ట్లు కొనమంటున్నాను స్వామి, కానీ కొనట్లేదు. ఏం చేస్తాం? వావ్, నా దేవుళ్ళు నా కోసం పంపించారంటే ఇప్పుడు ఖచ్చితంగా నేను వెళ్ళి చూస్తాను. స్వామి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా? సరే, నేను వెళ్తాను ఇప్పుడే. సరే నాయనా, నువ్వు వెళ్దువు గాని ముందుగా నేను నా ప్రదేశానికి వెళ్ళాలి. ఇక నేను బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఆ దేవుడు ఇచ్చిన సందేశాన్ని నీ దగ్గరికి చేర్చాను. మొత్తం నీకిప్పుడు అర్థమైంది కదా? అర్థమైందనే అనుకుంటున్నాను. కానీ జాగ్రత్తగా వెళ్ళిరా. మళ్ళీ చెప్తున్నా, ఇంకొకరితో వెళ్ళకు. నేను వెళ్ళొస్తా. ఓకే. అరే స్వామి, మాయమైపోయారా? ఎక్కడికి వెళ్ళిపోయారు? వామ్మో స్వామీజీ, మాయమైపోయారు. ఇప్పుడు మనమైతే ఖచ్చితంగా లోపలికి వెళ్ళాల్సిందేనా? ఇందులో ఏదో మహిమ ఉంది. స్వామీజీ సడన్గా వచ్చి సడన్గా మాయమైపోయారంటే ఖచ్చితంగా దేవుళ్ళు పంపించిందే. దేవుళ్ళు నా కోసం పంపించారా? నమ్మలేకపోతున్నాను. షించాన్, ఈరోజు జాక్ పాట్ కొట్టావరా నువ్వు. సరే, కొంచెం భయంగా ఉంది. ధైర్యం చేసి లోపలికి వెళ్దామా అని చూస్తున్నాను. వెళ్దామంటారా? వెళ్దాం. ఇక నేను ఆగలేను. ఓ, ఎక్కడికి వచ్చాను రా? నేనేంటి లాస్ ఏంటోస్ని విడిచిపెట్టి ఎక్కడికో వచ్చేసినట్టుంది. ఎక్కడున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? వామ్మో, ఎక్కడికో. అరే, ఏంటిది?
వావ్, గణేశుడు కంటైనర్లా ఉంది. నాకు అర్థమైంది. ఇక్కడున్న కంటైనర్ని మనం ఓపెన్ చేయాలి. శివయ్య కంటైనరు, తరువాత రాముడు కంటైనర్. దేవుడికి నేనంటే ఇంత ఇష్టమా? నా కోసం అన్ని పంపించారా? దేవుళ్ళు నా కోసం ఏం పంపించారో వెంటనే చూడాలనుంది. సరే, ఇంకా ఏమేమి వచ్చాయో చూద్దాం. వావ్, నరసింహస్వామి. నరసింహస్వామి కంటైనర్ కూడా వచ్చేసింది మనకి. సూపర్. అయితే ఇంకేముంది, తొందరగా ఓపెన్ చేద్దాం. సరే, మిగతా దేవుళ్ళు ఇంకెవరున్నారో చూద్దాం. అమ్మా, కాంతార దేవుడు మీ అందరికీ తెలుసు కదా. వావ్, నాకు కాంతార దేవుడు కూడా పంపించారా? ఆయనకి నేను కూడా తెలుసా? నమ్మలేకపోతున్నాను. వావ్, తొందరగా ఓపెన్ చేయాలి. సరే, ఇంకెవరు? హనుమాన్. జై హనుమాన్. హనుమాన్ నా కోసం అద్భుతమైన కంటైనర్ని పంపించారు. దేవుళ్ళు కూడా కంటైనర్లు పంపిస్తారా? నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నేను తొందరగా దీన్ని తెరవాలి. వీటిని తెరవాలంటే మన దగ్గర ఉన్న స్టిక్కీ బాంబ్స్తోని తెరవకూడదు అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ దేవుళ్ళ పటాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అలా తెరవద్దు. మంత్రం చెప్పమన్నారు కదా, సో మనం మంత్రం చెప్దాం. మంత్రం చెప్పిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. చేతిలో స్టిక్కీ బాంబ్ పట్టుకున్నాను, కానీ ఒక్క బాంబు కూడా వేయను. మంత్రం చెప్తాను. సో మంత్రం ఏం చెప్పాలబ్బా? నాకు మంత్రాలు రావు. సరే, చెప్దాం. జై హనుమాన్. ఏమైంది సడన్గా? కంటైనర్ ఓపెన్ అయిపోయి లోపల నుంచి అద్భుతమైన హనుమాన్ కార్ వచ్చింది. నమ్మలేకపోతున్నాను. హనుమాన్ కారా? వావ్, ఎంత పవర్ఫుల్గా ఉందో చూడ్డానికి. ఆంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్గా ఉంది కారు. ఇలాంటి కారు నా జీవితంలో. అమ్మా, హనుమాన్జీ కూడా ఉన్నారు దీనిపైన. వావ్, ఎంత బాగుంది. సరే, ఇప్పుడు మన కోసం పంపించారు కాబట్టి దీన్ని ఇప్పుడు మనం డ్రైవ్ చేసి చూడాలి. ముందుగా వచ్చేసి హనుమాన్జీ పంపించిన కార్ చూద్దాం. వావ్, ఏమన్నా ఉందా? ఓ, ఏంటిది? ఓరి నాయనో, దీని స్పీడ్ని తట్టుకోలేకపోతున్నాను. జై హనుమాన్. హనుమాన్ ఎంత స్పీడ్గా గాల్లో వెళ్తారో ఇది కూడా అంత స్పీడ్గా వెళ్తుంది. వావ్, ఈ బండి పడిపోయేటట్టున్నా కూడా పడకుండా ఫుల్. అమ్మ బాబోయ్, ఇదైతే ఆగట్లేదు, చాలా స్పీడ్గా వెళ్తుంది. ఓరి నాయనా, దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాయు వేగంతో చాలా స్పీడ్గా వెళ్తుంది. హనుమాన్ పంపించిన కారు ఇలా ఉన్నట్లయితే మిగతా దేవుడు పంపించినవి ఏమేమి ఉన్నాయో తొందరగా నాకు చూడాలనిపిస్తుంది. కానీ కార్ నడుపుతూ ఉన్నట్లయితే ఇంకా నడపాలనిపిస్తుంది. ఇంత పవర్ఫుల్ కార్ నా లైఫ్లో చూడలేదు. వామ్మో, బై మిస్టేక్ కొంచెం టర్బో ఇచ్చినా ఆగట్లేదు స్పీడు. అంత బాగుంది, సూపర్. మొత్తానికి హనుమాన్ గారు పంపించిన కార్ని అయితే మనం డ్రైవ్ చేసాం. పవర్ఫుల్ కార్ ఇది, మన హనుమాన్ గారిలానే పవర్ఫుల్ కార్. సరే, ఇప్పుడు తరువాత కంటైనర్ని ఓపెన్ చేయాల్సిన సమయం వచ్చింది. తరువాత కంటైనర్ వచ్చేసి ఎవరు పంపించారు? మన కాంతారా దేవుడు. ఇప్పుడు ఈ కంటైనర్ని ఎలా ఓపెన్ చేయాలబ్బా? నేను రీసెంట్గా కాంతారా సినిమా చూశాను. అందులోని దేవుడు వచ్చినప్పుడు ఎలా అంటారో తెలుసా? ఇదిగో ఇలా. ఓ, అరే, ఇలా అనగానే ఓపెన్ అయిపోయింది. కాంతారా దేవుడు యొక్క అద్భుతమైన బోట్లా ఉంది. వావ్, ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వెహికల్ని పంపించారు. వామ్మో, ఇవి వెల కట్టలేని వెహికల్స్. వీటిని అమ్మితే కొన్ని వేల కోట్లు వస్తాయి. కానీ నేను అమ్మను, ఎవరిని అమ్మనివ్వను. దేవుళ్ళు నా కోసం పంపించిన గిఫ్ట్లు ఇవి. అమ్మా, ఏమన్నా ఉందా బోటు? ఈ బోట్ యొక్క స్పెషాలిటీ ఏంటో చూడాలి. చూడ్డానికైతే చాలా బాగుంది. నా కోసం పంపించారు కాంతారా దేవుడు. ఓ, ఇప్పుడు నీటిలోకి వెళ్ళి దీని స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఇదేంటి, ఇప్పుడు నీటిలోకి ఎలా వెళ్తుంది? ఓ, వెళ్ళిపోతుంది. వావ్, ఏంటిది? జంప్ చేస్తుంది. ఇది స్పీడ్ బోటు, దాంతోపాటు జంపింగ్ చేసే బోట్ అనుకుంటా. ఏమన్నా జంప్ చేస్తుందా? చాలా అద్భుతంగా ఉంది. అమ్మ బాబోయ్, దీంతో మనం సముద్రం మొత్తం చుట్టి రావచ్చు అనుకుంటా. దీనికి పెట్రోల్ అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, రిపేర్స్ ఉండవు. ఎప్పటికీ ఇలానే పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఏమన్నా పనిచేస్తుందా? చాలా బాగుంది. ఇంకా చాలా దేవుళ్ళు నాకు చాలా అద్భుతమైన గిఫ్ట్స్. అమ్మా, ఏంటిది? ఎలా ఎగురుతుందో చూడండి గాల్లోకి. వావ్, ఇంతవరకు దీంట్లో ఒక బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తుంటే గాల్లోకి ఎగిరిపోతున్నా. నేను కూడా సడన్గా చూసి షాక్ అవుతున్నాను.
ఊరి నాయను, ఇలా అంటే సముద్రాన్ని కూడా ఈజీగా మనం క్రాస్ చేయొచ్చు, అంత స్పీడ్గా వెళ్తుంది. నాకు ఇది చాలా నచ్చింది. మిగతా దేవుళ్ళు ఏం పంపించారా అని చూడాలనిపిస్తుంది. ఇలా ఎగిరే బోట్ని మొదటిసారి నేను చూస్తున్నాను, గాల్లోకి ఎగిరేస్తున్నాను. సూపర్. ఓకే, దీనికైతే మాత్రం ఏమన్నా గుద్దుకున్నా కూడా ఏం కాదనుకుంటా. అదిగోండి, ఏమీ కాలేదు. సూపర్. మొత్తానికి ఒక అద్భుతమైన బోట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మిగతా దేవుళ్ళు మన కోసం ఏం పంపించారో చూద్దాం. ఇదేంట్రా, రోడ్డు పైన కూడా వెళ్తుంది, విచిత్రంగా ఉంది. వావ్, సూపర్గా ఉంది. అమ్మా, ఎంత ఆనందంగా ఉన్నాను. నా ఆనందానికైతే మాత్రం ఎవరు వెలకట్లేరు. థ్యాంక్ యూ సో మచ్ కాంతారా దేవుడా. ఈ షిన్చాన్ అంటే మీకు ఇంత ఇష్టమా? కాంతారా సినిమా చూసినప్పటి నుంచి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సరే, 1, 2 తరువాత ఇంకా మన దేవుళ్ళు ఏం పంపించారా అని చూడాలనిపిస్తుంది. నాకైతే ఇది చాలా నచ్చింది. ధను అని చూసాడంటే ఖచ్చితంగా షాక్ అయిపోతాడు. ఒక్కసారిగా ఎగిరే బోటు జీవితంలో ఒక్కసారి కూడా చూసి ఉండడు. సూపర్గా ఉంది. సరే, ఇప్పుడు మనం వచ్చేసరికి మిగతా కంటైనర్స్ ఓపెన్ చేయాల్సిన సమయం వచ్చింది. 2 కంటైనర్స్లోని 2 అద్భుతాలు. తరువాత నరసింహస్వామి. ఈ మధ్యనే నేను మహావతార్ నరసింహ సినిమా చూశాను. అందులో నరసింహస్వామిని చూసేసరికి వామ్మో ఎంత మంచిగా అనిపించిందో. సూపర్ అనిపించింది. నరసింహస్వామి నా కోసం కంటైనర్ పంపించారా? ఇప్పుడు జై నరసింహస్వామి. అరే, ఏంటిది? నరసింహస్వామి ఇంత అద్భుతమైన బండి నాకిచ్చారా? అరే, ఇది చూడండి ఎలా ఉందో అసలు. జీవితంలోని ఇలాంటి బండి మొదటిసారి చూస్తున్నాను. ఇది బంగారాలు వజ్ర వైడూర్యాలతో చేసినట్టుంది. చాలా బాగుంది, చాలా పవర్ఫుల్గా కూడా ఉంది. దీని చుట్టూ చూడండి, ఇవన్నీ ఎంత షార్ప్గా ఉన్నాయో. నాకు తెలిసి మన నరసింహస్వామిలానే చాలా బలమైన బైక్ అనుకుంటా. చాలా షార్ప్గా ఉన్నాయి ఇవన్నీ. ఊరి నాయను, మన నరసింహస్వామి గోళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి, అలా ఉన్నాయి చూడండి ఇవన్నీ. అమ్మ బాబోయ్, ఈ బైక్తో మనం రోడ్డు పైన వెళ్ళామనుకోండి, ఏదన్నా బై మిస్టేక్ మనల్ని వచ్చి గుద్దాలని చూసినా కూడా అది ఎగిరి ఎక్కడికో వెళ్ళి పడిపోతుంది. అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దాంతోపాటు మన హనుమాన్జీ కారు కూడా అలానే ఉంది. అరే, మొత్తం చూడండి, రుద్రాక్షలు కూడా ఉన్నాయి. మొత్తం నరసింహస్వామితోనే రెడీ అయిన బైక్లా ఉందే. వావ్, ఎంత బాగుందో. ఇప్పుడు సమయం వచ్చింది, షిన్చాన్ గాడు డ్రైవ్ చేయాల్సింది. ఓకే, ఎక్కేసాను. ఇప్పుడు మనం వెళ్దాం. దీంట్లో ఉన్న మహిమ. అమ్మో, ఏంటిది గాల్లో వెళ్తుంది? ఏంటిది? ఇదేంటి గాల్లోకి వెళ్తుంది? నేను ఇప్పుడు వాటర్ పైకి అమ్మా, నేను వాటర్ పైకి వెళ్ళా కూడా ములగట్లేదు. ఇదేం మ్యాజిక్ రా మావా, నాకు అర్థం కావట్లేదు. నీళ్ళల్లో నుంచి మనం బైక్ పైన వెళ్తున్నామా? ఓరే నాయనో, ధను అన్న ఇది చూశాడనుకోండి, షాక్ అయిపోతాడు. వావ్, ఎంత బాగుందో. వీటన్నిటికీ మహిమలు ఉన్నాయనుకుంటా. ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క మహిమ ఉంది. ఇది చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. దీంట్లో టర్బో కూడా ఉంది, దాంతోపాటు నీళ్ళపైన కూడా వెళ్తుంది. నాకు తెలిసి గాల్లో కూడా వెళ్తుందేమో. ఒక్కొక్క దానికి ఒక్కో పవర్ ఉందబ్బా. నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది. సరే, ముందుగా వచ్చి ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో వీడియోని లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఎందుకంటే ధను అన్న కొత్త ఛానల్, ఇది ఎవరికి తెలియదు అనుకుంటా. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ధను అన్నకైతే తర్వాత ఇవన్నీ చూపించి షాక్ చేపిద్దాం. అరే, మనం నీళ్ళలోకి వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా గాలిలో లేచిపోతుంది. సూపర్గా ఉంది. నాకు ఇదైతే చాలా నచ్చింది. అలానే ఈ కంటైనర్లన్నీ ఓపెన్ చేసిన తర్వాత వీటిలో మీకు నచ్చింది ఏంటో చెప్పాలి, ఓకేనా? ఓకే, ఇప్పుడు తరువాత కంటైనర్ దగ్గరికి వచ్చేసాం. ఇది చాలా బాగుందబ్బా బైక్ అయితే మాత్రం. నాకు చాలా నచ్చింది, పవర్ఫుల్ ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి బైక్ని. ఇప్పుడు హనుమాన్జీది అయిపోయింది, కాంతారా దేవుడిది అయిపోయింది, తర్వాత నరసింహస్వామిది కూడా అయిపోయింది. ఇప్పుడు తర్వాత వచ్చే దేవుడు ఎవరో చూద్దామా? వావ్, ఇక్కడ చూసుకోండి, రాముడు. రామ రామ రఘురామ, జై శ్రీరామ్. అరే, జై శ్రీరామ్ అనగానే ఓపెన్ అయింది. లోపల జింక ఉంది. ఈ జింక పారిపోవట్లేదేంటి? మనుషులు చూస్తే జింకలు పారిపోతాయి కదా. బాబు, నువ్వు ఎప్పుడూ చూసే మామూలు జింకని కాదు, ఆ రాముడికి ఇష్టమైన జింకని. ఆ రాముడికి ఇష్టమైన ఈ జింకని నీ కోసం నీ దగ్గర పెట్టుకోవడానికి నన్ను ఇక్కడికి పంపించారు. రా, వచ్చి నా పైకి ఎక్కు.
ఇప్పుడు నిన్ను మొత్తం తిప్పుతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తీసుకుని వెళ్తాను. జింక, నువ్వు మాట్లాడుతున్నావా? అంటే రాముడికి ఇష్టమైన జింకవా నువ్వు? రాముడు నిన్ను పట్టుకున్నారా? అంటే ఇప్పుడు నేను నిన్ను ముట్టుకున్నానా? వామ్మో, నాకు అర్థం కావట్లేదు. అబ్బా బాబా బాబా, మొదటిసారిగా జీవితంలోని జింక పైన సవారీ చేస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉందో! వావ్, సూపర్గా ఉంది. ఓహో, పైకి ఎగురుతున్నావు కూడా. వావ్, ఇదంతా నాకు కలలా ఉంది. ఇదంతా కల కాదు బాబు, నిజమే. దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. నాకు కూడా నువ్వు చాలా నచ్చావు. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు. నీ చిలిపి చిలిపి మాటలు వింటుంటే నాకు కూడా చాలా ముచ్చటేస్తుంది. సరే బాబు, నువ్వు ఎక్కడికి తిప్పమన్నా నేను తిప్పుతాను. ప్రపంచంలో ఎక్కడికి తీసుకుని వెళ్ళమన్నా తీసుకుని వెళ్తాను. నేను గాల్లోకి కూడా ఎగరగలను. గాల్లోకి కూడా వెళ్ళగలవా నువ్వు? వామ్మో, సూపర్. సరే, కానీ నిన్ను ఇంత ఇబ్బంది పెట్టాలని నాకు అనిపించట్లేదు. సరే, ఇప్పుడు మిగతా కంటైనర్లు ఉన్నాయి కదా, అవి ఓపెన్ చేయాలి. అక్కడికి పద. ఇక్కడ ఆపేసే, ఎందుకంటే మిగతా కంటైనర్స్ ఓపెన్ చేయాలి. సరే బాబు, కానీ మిగతా కంటైనర్స్ కూడా ఓపెన్ చెయ్యు. నేను నీతోనే ఉంటాను. ఎక్కడికి తీసుకుని వెళ్ళమన్నా అక్కడికి తీసుకుని వెళ్తాను, సరేనా? కృతజ్ఞతలు జింక గారు, మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు. మీతో మాట్లాడుతుంటే నాకు చాలా నచ్చింది. టైమే తెలియలేదు. నెక్స్ట్, శివయ్య పంపించిన కంటైనర్. వావ్, ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాడు షిన్చాన్ గాడు. లోపల ఏముంటుందంటారు? సరే, ఇప్పుడైతే మనం మంత్రం చెప్పాలి. మంత్రం ఏం చెప్దాం? ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మళ్ళీ చెప్దాం, ఓం నమ శివాయ. అరే, ఏమైంది? సడన్గా ఇక్కడ ఏదో జరిగినట్టుగా అయింది. అమ్మో, ఏంటిదే లోపల? లోపల మొత్తం గోల్డ్ ఉన్నట్టుగా ఉందే. ఊరి నాయన, ఈ కంటైనర్ మొత్తం గోల్డ్ ఉన్నట్టుగా ఉంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. నీకోసం శివయ్య బంగారం పంపించాడు. ఇక నీ జీవితం మొత్తం బంగారమయం కాబోతుంది బాబు. అవును, చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ శివయ్య. వావ్, ఎన్ని గోల్డెన్ బిస్కెట్స్ ఉన్నాయో. ఇక నా లైఫ్లో ఒక్క బిస్కెట్ ఉంటే చాలనుకున్నాను. అలాంటివి ఇన్ని బిస్కెట్ల జీవితం మొత్తం బతికేయచ్చు నేను. వావ్, సూపర్. ఇంకా డబ్బుకు కూడా ఎటువంటి దోకా లేదు. మనం ఏది అమ్మము, అన్నీ మనతోనే ఉంచుకుంటాం. ఎందుకంటే ఎవరన్నా మనకి ఏదన్నా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ గిఫ్ట్ మనం జీవితాంతం ఉంచుకోవాలి, కానీ అమ్మకూడదనమాట. అర్థమైందా? ఓకే, మనకి దేవుళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు చాలా నచ్చాయి. ఇంకా ఒకరిది బ్యాలెన్స్ ఉండిపోయింది. మనకి ఎంతో ఇష్టమైన మన బుజ్జి గణేశుడు. గణేశుడు ఏం పంపించారంటారు నాకు? గణేశా, సరే, ఇప్పుడు మనం వినాయక చవితికి గణేశుని ఎలా స్మరించుకుంటామో అలా స్మరించుకుందాం. జై పోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్ప మోరియా. ఆదా లడ్డు కాలియా. కాలియా అంటారా, చోరియా అంటారా, ఏదో ఒకట్లే. జై బోలో గణేష్ మహారాజ్కి. ఓ మై గాడ్, ఏంటిది? ఇది దేవుడు పంపించిన పుష్పక విమానంలా ఉందే. చూడ్డానికి అద్భుతంగా ఉంది, మామూలు విమానంలా లేదు. ఏంటి, నా ఒక్కడి కోసమేనా ఇది? అబ్బాబ్బాబ్బాబ్బా, జీవితంలో మొదటిసారి ఇలాంటిది చూస్తున్నాను. ఎప్పుడూ చూడలేదు. చూసావా జింక ఎలా ఉందో? అవును బాబు, నీకు నచ్చే, నువ్వు మెచ్చే ఒక అద్భుతమైన విమానాన్ని ఆ గణేశుడు నీ దగ్గరికి పంపించాడు. దీంట్లో ఇంకేమేమి శక్తులు దాగున్నాయో ఒక్కసారి చూడాలనుంది. సరే, ఒక్కసారి నడిపి చూడు, ఏముంటుందో నీకు తెలుస్తుంది. ఏంటిది మొత్తం? ఎక్కడికి వచ్చాను? అరే, ఏంటి పోర్టల్? దాంట్లోకి వెళ్తే నేను ఎక్కడికో వచ్చినట్టుగా ఉన్నాను. ఎక్కడున్నా ఇంతకీ? అరే, నా ఇంటి ముందు ఇదేం చేస్తుంది? అరే, ఎవరిది? రే షిన్చాన్, ఇక్కడేం చేస్తున్నావురా? స్కూల్కి వెళ్ళకుండా స్కూల్ మానేసి ఇక్కడికి ఎలా వచ్చావు? ఏంట్రా ఈ పోర్టల్? ఏంట్రా ఈ ప్లేన్ ఇలా ఉంది? మొదటిసారి చూస్తున్నాను. రేయ్, మాట్లాడుతుంటే ఎటు చూస్తున్నావు? వామ్మో, ధనువన్న వచ్చేసావా? ధనువన్న, చాలా పెద్ద స్టోరీ జరిగింది, చాలా పెద్దది. ఒక బాబాజీ మన ఇంటి దగ్గరికి వచ్చి ఒక పోర్టల్లోని నన్ను వెళ్ళమని చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే దేవుళ్ళందరూ నా కోసం కంటైనర్లు పంపించా అన్నారు. ఆ కంటైనర్లు అన్నీ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఎంతో అద్భుతమైన ఉన్నాయి ధనువన్న. చూడు, ఒక్కొక్కటి చాలా అద్భుతంగా ఉంది. ఆంజనేయ స్వామి, కాంతార దేవుడు, శివయ్య,
ఇంకా మన రాముడు, ఇంకా నరసింహస్వామి, వినాయకుడు అందరూ పంపించారు ధను అన్న నాకు కంటైనర్స్. చూడు, ఇది వినాయకుడు పంపించిన కంటైనరు. ఇందులో అద్భుతమైన విమానం ఉంది. ఇది చూడు, శివయ్య పంపించారు బంగారు బిస్కెట్లు. షించాన్, కంటైనర్స్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది, కానీ దేవుళ్ళు పంపించడం ఏంట్రా? పిచ్చేమైనా పట్టిందా ఏంటి? ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నువ్వు పొరపాటు పడుతున్నావు ధను. చిన్న పిల్లలంటే దేవుడికి చాలా ఇష్టం. అరే జింకెలా మాట్లాడుతుందిరా? ధను అన్న, ఇది రాముడి కాలంలో నుంచి వచ్చిన జింక. నా కోసం రాముడు పంపించారు. నేను దీన్ని నడపగలను కూడా. ఎప్పుడైనా జింక పైన నువ్వు స్వారీ చేసావా? జీవితంలో చూసుండవు. నేను స్వారీ కూడా చేయగలను. నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తీసుకొని వెళ్తుంది తెలుసా? తను చెప్తుంది నిజమే. ఇదంతా చూడ్డానికి నమ్మకంగా లేదు, కానీ ఇప్పుడు ఆ జింక మాట్లాడడం చూసి నాకు నమ్మశక్యంగా అనిపిస్తుంది. అరే, ఇదేం బైక్ రా ఇలా ఉంది? ఓరి నాయనా షించాన్, ఏంట్రా ఇదంతా? నమ్మశక్యంగా అస్సలు నాకు అనిపించట్లేదురా. ఏదో కల్లో ఉన్నట్టుగా ఉంది. ఓరి నాయనో, చూసిన నీకే ఎలా ఉన్నట్లయితే ఈ కంటైనర్ ఓపెన్ చేస్తే నాకెలా ఉంటుంది? కనుగొన్న నాకు కూడా అంతే. ఇదిగో ఆంజనేయ స్వామి పంపించిన పవర్ఫుల్ వెహికల్. ఇది ఎంత స్పీడ్గా వెళ్తుందో తెలుసా? ఆంజనేయ స్వామి వాయువేగంతో ఎంత స్పీడ్గా వెళ్తారో అంత స్పీడ్గా వెళ్తుంది. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పలేము. చాలా స్ట్రాంగ్ ఉంది. వామ్మో, చాలా అద్భుతం. సరే గానీ మధ్యలో కంటైనర్ ఖాళీగా ఉంది. అది మన కాంతార దేవుడు పంపించారు అన్న. చూపిస్తారు. ఇదిగో కనువన్న, ఇది ఎంత పవర్ఫుల్ బోటో తెలుసా? కాంతార దేవుడు మన కోసం పంపించారు. ఇది గాల్లో ఎగురుతుంది. ఎంత పెద్ద సముద్రానైనా ఈజీగా చుట్టుకొని వచ్చేయచ్చు. దీనికి పెట్రోల్ అవసరం లేదు, ఇంకా అలానే ఛార్జింగ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇక్కడున్న ఏ వెహికల్ కి ఏమీ అవసరం లేదు ధనువన్న. అరే షించాన్, ఇదంతా నమ్మశక్యంగా లేదురా, కానీ చూస్తుంటే మాత్రం నిజమే అనిపిస్తుంది. నిజంగా దేవుడే నీ కోసం పంపించినట్టుగా ఉన్నాడురా. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందిరా షించాన్. ధనువన్న, ఇవి నా ఒక్కడికే కాదు, నువ్వు కూడా వాడుకోవచ్చు. నువ్వు నిన్నాళ్ళు చాలా బాగా చూసుకున్నావు కదా. ఇది నీది, నాది, సరేనా? ఇది చూడ్డానికైనా అదృష్టం ఉండాలిరా. అలాంటిది ముట్టుకోవడానికి ఇంకెంత అదృష్టం ఉండాలో. ధనువన్న ఆగు, అన్ని టెస్ట్ చేసాం కానీ ఇంకొకటి టెస్ట్ చేయలేదు. కమాన్. ఇప్పుడు వినాయకుడు పంపించిన ఒక ప్లేన్ ఉండిపోయింది. ఇదిగో, ఇది ఇంకా నేను టెస్ట్ చేయలేదు. కరెక్ట్గా ఓపెన్ చేశాను. టైంకి నువ్వు వచ్చావు. ఇదిగో, ఇప్పుడు నడుపు, ఒకసారి నడిపేసి చూద్దాం. గణేశుడు పంపించిన ప్లేనా? అరే, చూడ్డానికి అద్భుతంగా ఉందిరా షించాన్. ఫస్ట్ టైం చూస్తున్నాను రా ఇటువంటి టైప్ ఆఫ్ ప్లేన్ ని. సరే, ఇప్పుడు గాల్లోకి వెళ్ళబోతున్నావురా షించాన్. మనం, నువ్వు గట్టిగా పట్టుకో, నీకేమవుతుందిలే. దేవుడే నీ కోసం పంపించాడు. దేవుడు మొత్తం నేను హ్యాపీగా చూసుకుంటాడు. ఓరి నాయనా, ఇదేంట్రా మొత్తం రౌండ్గా తిరిగిస్తున్నా, కనీసం ఏం కావట్లేదు. సూపర్గా ఉందిరా షించాన్. అబ్బాబాబా, దీంట్లో ఏదో స్పెషాలిటీ ఉందిరా. ధనువన్న, ఇక్కడ ఈ ప్లేన్ లో ఒక స్పెషాలిటీ ఉందనుకుంటా. మనము ఈ చిన్న ప్లేన్ ద్వారా స్పేస్ లో కూడా వెళ్ళొచ్చు. అక్కడికి మనం వెళ్ళిన తర్వాత మనకి గాలి కూడా వస్తుందని మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మనకి ఏమీ కాదు. అవునరా షించాన్, అలా అయితే మనం నేరుగా స్పేస్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా వెళ్దాం. ధనువన్న ఆగు. గాయస్, ఇది మన కొత్త ఛానల్. ధను అన్నది కొత్త ఛానల్. ఇది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ తో పాటు లైక్ కూడా చేయండి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ అద్భుతమైన వీడియోతో కలుద్దాం. వావ్, ఎంత బాగుందో చూడు. గాల్లోకి వెళ్దాం. కాదు, డైరెక్ట్ గా మనమైతే స్పేస్ లోకే వెళ్దాం. బాయ్.